అయ్యా మీరు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీగా రాజీనామా చేయండి అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడున్నాడో కూడా గుర్తులేయడం లేదు. మీకు ఎక్కడో ఒకసారి రైల్వే యాక్సిడెంట్ అయితే రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రిజైన్ చేశాడు. లాల్ బహదూర్ శాస్త్రి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ వరకు వచ్చాం మన రాజకీయం. ఉల్లిగడ్డల ధరలు పెరిగాయి అని ఆర్థిక మంత్రిని అడిగితే నేను ఉల్లిగడ్డ తినను, నాకు అలవాటు లేదు అని చెప్పాను. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి అంటే ఏడాది దాకా బంగారం కొనడం మానేయండి అని చెప్తున్నారు. ఎందుకు మనం ఏమడుగుతున్నాం? అయ్యా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సోనం వాంగ్చుక్ ఏం కాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నాగేశ్వరం గాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. కానీ ఎందుకు అడుగుతున్నామంటే ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలి ఈ వ్యవస్థలో అంటున్నాను. కానీ మరి ఎందుకు లేదు? యూత్గా మనం అడగాలి, ఎందుకు ఉండడం లేదు? ఏమైతుంది ఒక మంత్రి పదవి పోతే అంటే మీకు చిన్న కథ చెప్తాను. యమధర్మరాజు దగ్గరికి ఒక 40-50 ఏళ్ల క్రితం చనిపోయిన ఒక ఇండియన్ పొలిటీషియన్ వెళ్ళాడట. వెళితే యమధర్మరాజు బయటికి వచ్చి పూలదండ వేసి స్వర్గానికి తీసుకెళ్లి ఇంద్రుడికి పరిచయం చేసి, భూమిపైన ఒక గొప్ప దేశం ఉంది భారతదేశం, ఆ దేశంలో ఒక గొప్ప రాజకీయ నాయకుడు అని చెప్పి స్వర్గంలో అప్పచెప్పొస్తారట. 20 ఏళ్ల క్రితం ఒక రాజకీయ నాయకుడు చనిపోయిపోతే బయటికి వచ్చి పూలదండ వేసి ఇంకో అలా స్ట్రేట్ గా రైట్ సైడ్ వెళ్ళండి స్వర్గం వస్తుంది, అక్కడ నా పేరు చెప్పి ఇంద్రుడిని కలవండి అంటాడట. ఇక ఈ మధ్య చనిపోయిన ఒక రాజకీయ నాయకుడు పోతే సింహాసనం మీదకెళ్ళి లేవకుండా అలా స్ట్రేట్ గా పోవా స్వర్గం వస్తుంది అంటాడట. ఇది చూసి చిత్రగుప్తుడు అడుగుతాడు, యమధర్మరాజా మీరు ఎందుకు ఇట్లా మారారు? 50 ఏళ్ల కింద మీరే పర్సనల్ గా వెళ్ళారు ఇంద్రుని దగ్గరికి, 20 ఏళ్ల కింద మీరు వెళ్ళి పూలదండ వేసి చూపారు, ఇప్పుడు కదులుతలేరంటే నేను లేస్తే ఆ రాజకీయ నాయకుడు నా సింహాసనంలో కూర్చుంటాడు అన్నాడు. ఇది ప్రాబ్లం మన దేశంలో. అందువల్ల ఇవాళ ఏమడుగుతున్నాం? 1000 కోట్ల రూపాయలు బడా కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి, 1000 కోట్లు. కానీ తెల్లారి పొద్దున ఈమెయిల్ వస్తుంది నీ ఉద్యోగం పోయింది అని చెప్పి. అరే దీనికి ఎవడు బాధ్యుడు ఉండడా? కనీసం ఉద్యోగం తీసేసే ముందన్న థ్యాంక్ యూ చెప్పడా? ఓ ఈమెయిల్ పొద్దున్న లేస్తే ఆఫీస్ ఈమెయిల్ ఓపెన్ కాదు. ఇంత అవమానకరంగా ఉద్యోగాలకు వెళ్ళి తీసేయాల్సిన అవసరం ఉందా? క్యాంపస్లో హైరింగ్ జరగదు. ఇవాళ 20% ఇండియాలో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 20%.